ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామం పేరట నీ పాసని చేరాటానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం ప్రభా. తండ్రి ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామాన్ని గణపరచుటకు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. మీ అపారమైన ప్రేమ ఎంతో గొప్పదినైనా నీ యొక్క రెక్కల క్రిందికి వచ్చే ధన్యత మాకు ఇస్తూ వచ్చారు. మీ అనాదికల సంకల్పం మేరకు జగత్తు పునాది వేయబడక మునిపే మీ ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని ఐక్యపరుచుకొని మాకు అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప రక్షణ శుభప్రభ నిరీక్షణ బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలు. అవునన్నా, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణను చేయబోని మీ నామను స్తుతించి ఆరాధించి కొనియాడి శ్లాఘించేటువంటి సమయం దీవించండి. కూడి రాగలేన నీ ప్రియవిడలను మనం బలపరచు. మీ ఏర్పాట్లను ప్రియులను సకాలం యాలని సమకూర్చు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతురండి. వాక్యమైన వెలుగులో మేము కూడా వాక్య ప్రకారంగా తన ప్రభాత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి మేము సేవించడానికి సిద్ధపరుస్తున్నాం. మా ప్రాణాత్మలను కుమ్మరిస్తున్నాము. మిశ్రని కుమ్మరిస్తూ వస్తున్నాం. బలపరిచి వాడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాం. నీ కృపకు నీ కృప వాక్యానికి అప్పచెప్తూ వస్తున్నాం. కనికరిస్తున్నామని మీ జీవంగల మీ మాటల ద్వారా మేము కూడా తను బలపరచబడిన వారమే, రెండవ వర్తమానం ద్వారా కూడా సరిచేయబడిన వారమే యోగ్యంగా నీకు పాత్రను సమీపించడం సిద్ధపరచండి. సందేశ పిల్లల పరిచయం దీవిస్తున్నామని కృతజ్ఞతలు మేము సని కోరుకుంటూ దేకప్పచెప్తూ ఇలాగ నన్ను పరిశుద్ధులైన వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో చేరి మీ నామం స్తుతిస్తుండగా మీకు ఆత్మాభిషేకమును దయచేసి ప్రతి చోట మీకు ఆత్మ సంచారం దయచేసి మీరు బలపరిచి వాడుకుంటారు. మామాది కూడా మీ సన్ని సంపూర్ణ అనుభవించి సిద్ధపరచమని కనికరాన్ని కోరుతూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించి కనపరిచి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధనకు సహాయకరంగా దేవునికి లేఖన భాగంలో నుండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము కలిసి చదువుకుంటాం. ప్రకటన 5వ అధ్యాయము 12వ వచనము కలిసి చదువుకుంటాం. వారు వధింపబడిన వారి కలిసి చదువుకుందాం. ప్రకటన 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రభును గణపరిచినటువంటి అనుభవాన్ని ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. ఎవరు వాళ్ళు? జీవులు, పెద్దలు. 11వ వచనంలో చెప్తూ వస్తాడు, నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. దూతలు ప్రభువును ఆరాధిస్తున్న అనుభవం. యెషయాలో కూడా రాస్తాడు, దేవుని దూతలు ప్రభువును ఏ రీతిగా ఆరాధిస్తూ వస్తున్నాయి. చూద్దాం ఆ భాగమును. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యమును ఏ రీతిగా పొగుడుతూ వస్తుంటున్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గాన ప్రతిగానంలో చేస్తూ వస్తున్నటువంటి విధానము.
అందుకే ఇక దేవదూతలు ఆయనకు పైగా శరాపులు నిలిచిండు. ఫుట్నోట్లో మహాదూతలని వాడుతూ వచ్చాడు. దేవుని దూతలు దేవుని మహిమపరుస్తున్న ఔన్నత్యం అనేటువంటిది రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం మందు అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభువు ఆసీనుడు ఉండగా యెషయా చూస్తూ వస్తున్నవాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు శరాపులు నిలిచి ఉంటూ వస్తున్నాయి, ఒక్కొక్కరికి 6 రెక్కలు. అయితే ఈ రెక్కల పని ఏంటి అని అంటే, ఆ రెక్కల పని కూడా ఉంటుంది. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2తో తన కాళ్ళను కప్పుచున్నాయి, 2తో ఎగురుచూ వస్తున్నాయి. అంటే ఈ 6 రెక్కలు కూడా తాను వాటి పని అవి చేస్తూ వస్తున్నాయి. ఆ రీతిగా చేస్తూ 3వ వచనం చెప్తాడు, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు, గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయొచ్చండి. పరిశుద్ధుడు పరిశుద్ధు పరిశుద్ధు. ఏ దేవుడైనా సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యమునకు ముందు నచ్చిన యెహోవా, సైన్యపు వెనుకటి భాగముని కావలి కాసినటువంటి ఆ దేవుని యొక్క సన్నిధి. దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుడు పరిశుద్ధు పరిశుద్ధుడు. నిజమే, పరిశుద్ధతయే ఎన్నటికి ఆయనకు ప్రాముఖ్యతను తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. దేవుని ఆలయమునకు పరిశుద్ధతయే అనుకూలమైనదిగా ఉంటుంది ఎన్నటి కూడా. అయితే ప్రభుని ఆరాధించినటువంటి విధానంలోనికి నన్ను కూడా దేవుడు తీసుకొస్తున్నాడు. ఆయన ఏమయ్యాడు? ప్రకటన 5వ అధ్యాయం 12వ వచనంలో ఆయన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రం పొందా. అది గొర్రెపిల్ల ఏ రీతి ఉన్నదో గత వారం చూస్తూ వచ్చాం. గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల, వధువు తేబడి గొర్రెపిల్ల, లోక పాపును మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల, పస్కా పశువు, గొర్రెపిల్ల అమూల్యమైన రక్తం చేత అనగా క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతున్న చూస్తూ వచ్చాం. రెండోది శక్తి ఐశ్వర్యము. ఈ శక్తి ఐశ్వర్యము అంటే ఈ శక్తి అనేటువంటిది క్రీస్తు అను పస్కా పశువు వధింపబడిన, అంటే ఇక శక్తి సంపూర్ణత ఏంటంటే వధింపబడిన వాడుగా ఉంటున్నాడు. శక్తి తర్వాత ఐశ్వర్యము. ఏంటి ఐశ్వర్యము అని అంటే, గొర్రెపిల్ల నామము వారికి కలిగి ఉన్నది. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ఉంటున్నారు. గొర్రెపిల్ల రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. శక్తి కలిగిన వాడు ఉంటున్నాడు. గొర్రెపిల్ల ఎట్టున్నాడంట చూద్దాం ఆ మాట. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఆయన శక్తి ఐశ్వర్యము ఏ రీతిగా, జ్ఞానము అది ఔన్నత్యమును చూపించేదిగా ఉంటుంది. ప్రకటన 17వ అధ్యాయము 14వ వచనము. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉందందునను తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించు. ఈ గొర్రెపిల్ల ఎట్టునంట? ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? ప్రభువులకు ప్రభువు, ఆయనకు శక్తి కనబడుతుంది, ఆయనకు ఐశ్వర్యము, ఆయన జ్ఞానము కనబడుతుంది. ఎందుకంటే ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. అంతేకాదు రాజులకు రాజుగా ఉంటూ వచ్చినాడంటే ఆయన మహిమను ఘనతను చూపించేదిగా ఉంటుంది. తర్వాత చివరిగా అంటాడు, బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద హరుడు. ప్రకటన 5:12లో బలము ఘనత మహిమ బలము కదా. కాబట్టి మహిమయు స్తోత్రం పొందడానికి అరు ఇవన్నీ కూడా చూస్తూ వస్తే దేవుని ప్రజలైన వారు బలము మహిమ ఏ రీతిగా అని అంటే, దేవుడి యొక్క బలము ఏ రీతిగా ఉంటుంది, దేవుని మహిమ ఏ రీతిగా ఉంటుంది. ఒక సందర్భం చూస్తాం. నిర్గమాకాండ 14వ అధ్యాయంలో అనగా బలము ఆయన మహిమ అనేటువంటిది తన ప్రజలైన వారికి ఎలాంటి ఔన్నత్యాన్ని తీసుకుని వచ్చింది. తద్వారా దేవుడు ఏ రీతిగా మహిమపరచబడుతూ వచ్చాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నీ పక్షమున యుద్ధం చేయను,
4వ వచనం నాన్న. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనా వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి కదా. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. ఇశ్రాయేలును గురించి వారు ఏం చేస్తున్నారు కదా, ఇశ్రాయేలు విషయంలో దేవుడు చేసిన ఔన్నత్యం ఎంతో గొప్పది. అతడు వారిని తరుమగా ఫరో వలనను అతని సమస్త సేనా వలనను మహిమ తెచ్చుకొందును. ప్రభువు మహిమ తెచ్చుకున్నవాడు ఉంటున్నాడు. ఫరోను ఆశ్రయించుకుడు అంటాడు, ఐగుప్తును ఆశ్రయించుకుడు అంటాడు యెషయా గ్రంథంలో. ఫరో వలన బలము మీకు ఎలాంటిది? అవమానం అని అంటాడు. సిగ్గు తెస్తుంది. ఐగుప్తు యొక్క అనుభవం అనేటువంటిది సిగ్గును, అవమానాన్ని తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. అరీతిగా చూస్తూ వచ్చినప్పుడు ఐగుప్తు యొక్క జీవితము, ఫరో యొక్క అనుభవం ఎట్లుంది చూద్దామన్నమాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయము. ఫరో వలనను ఆయన సేన వలన, ఫరో వలన కలిగేటువంటి స్థితి ఏ రీతిగా ఉంటుంది మానవునికి, ఐగుప్తు వలన నష్టత ఏముంటుంది? యెషయా గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నేను శరణ్యొచ్చుట వలన సిగ్గు కలుగును కదా. తద 7వ వచనం. ఐగుప్తు వలని సహాయము పలికి మాలినది, నిష్ప్రయోజనమైన చాలు. ఈ ఫరో వలన ఎందుకు మేము తెచ్చుకున్నాం అంటే, ఫరో వలన ఏం కలుగుతున్న మానవునికి? ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఈలోక సంబంధమైనటువంటి ఐగుప్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి జీవితంలో మనం ఉన్నటువంటి స్థితిలో ఫరో అనేటువంటిది వ్యక్తి ద్వారా ఏంటంట, ఫరో వలన కలిగేటువంటి బలము మీకు అవమానకరం. ఈ అవమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నుండి నా నుండి కట్టువే నిమిత్తమై ఆయన అవమానపరచబడ్డాడు. అందుకే యెషయా 53లో రాస్తాడు కదా, ఆయన ఏ రీతిగానంట, అపరాధ పరిహారార్థ బలి చేయగా ఆయన సంతానము చూచును అని అంటాడు. నిజమే, అవమానపరచబడుతూ వచ్చి చూద్దాం ఆ మాట కూడా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. నీ నిమిత్తమే నా నిమిత్తమే ఆ అవమానాన్ని ఆయన పొందుతూ వచ్చాడు. అతడు అతిక్రమకి బట్టి మొత్తబడిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. అపరాధ పరిహార్థ బలి చేస్తూ వచ్చినప్పుడు ఏం చేయబడుతూ వచ్చిన వాడు ఉంటున్నాడంట. 10వ వచనం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేస్తేను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన కదా. ఎవరి ద్వారా యెహోవా ఉద్దేశం సఫలమైంది? ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అపరాధ పరిహారార్థ బలి. అందుకంటాడు, అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును కదా. నన్ను పొడిచిన వారు నన్ను చూతురంటే ఇంకో సందర్భాల్లో కదా. పొడిచినారు, ఇంకేమైనా కారుతుందా నీరు రక్తమేమైనా కాదంటే పొడిచ ప్రక్కలో ఏంటంటే ఏ పోటు అది? బల్లెపు పోటు. బల్లెముతో ప్రక్కల పొడిస్తే రక్తం కారింది, చివరికి రక్తం కూడా లేదు, నీరు కూడా వచ్చేసింది కదా. ఏమి లేని రిక్తునిగా సమస్తమును తనను తాను అపరాధ పరిహారార్థ బలి. ఎవరికి? నీ కొరకు నాకు, నీ నాయకు అవమానాన్ని తీసివేయ నిమిత్తమై. తర్వాత ఇంకేముంది? ఫరో వలన కలుబలం మీకు అవమానకరము. 2వది, ఐగుప్తు నీడను శరణు జోడ్చుట వలన సిగ్గు కలుగును. సిగ్గు కదా. నిజమే, నీ నాయక జీవితంలో ఐగుప్తు నీడను శరణు జోడ్చడం వలన సిగ్గు. అరే నీకు సిగ్గు లేదా కదా. సిగ్గు అనేది దేని ద్వారా వచ్చిందంట? ఐగుప్తు చదవండి మాట 30వ అధ్యాయం 2వ వచనం 2వ భాగం. ఐగుప్తు నీడను శరణు జోడ్చడం సిగ్గు
కలుగును కదా. ఏం కలిగిందంట? ఈ సిగ్గు అనేది ఎక్కడొచ్చిందంట? ఐగుప్తు నీడను, లోక సంబంధమైనటువంటి వ్యామోహము, లోకానుసారమైన నడవడి, లోకానుసారమైన స్థితిగతిని చూస్తుంది ఐగుప్తు. ఆ నీడ ఏంటంట? సిగ్గు. అయ్యా నిజమే, మాకు చూస్తే మాకు సిగ్గే తగి ఉన్నది, సిగ్గుపడవలసిన వారమే, సిగ్గుతో మా యొక్క హృదయము ఏమైనా బలహీనమైతే వచ్చినాయి కదా. అందుకే నేను ఇక సిగ్గును తీసివే నిమిత్తమై నీకు సిగ్గుపడాల్సిన లేదంటాడు. అంతేకాదు దేవుని సన్నిధానంలో దేవుని నీతిని నీకు నాకు దయచేసిన వాడుకుంటున్నాడు. సిగ్గుపడక దేవుని సన్నిధిలో ఆయన నేనేక తల ఎత్తువాడుగా ఉంటున్నాడు. ఎందుకనంటే దేవుని సన్నిధానంలో సిగ్గు అనేది తొలగిస్తూ వచ్చాడు. అంతేకాదు ప్రభు ద్వారా ఏం చేస్తూ వచ్చినాడంట? నన్ను కూడా దేవుని సన్నిధిలో నిలబెడుతూ వచ్చిన వాడుకుంటున్నాడు. ఏ రీతిగా నిలుపుతూ వచ్చాడు అని అంటే, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించి సేవించి గణపరచు నిమిత్తమై ప్రభు సన్నిధిలో చేరి, ప్రభువా నిజమైన సిగ్గును కొట్టివేస్తూ వచ్చావు కదా, భీతిని తొలగిస్తూ వచ్చావు, సిగ్గుకరమైనటువంటి లజ్జాకరమైనటువంటి దాన్ని నాలో నుండి తొలగిస్తూ వచ్చావు, అందుబాటు నీకు వందనాలు. అందుకంటాడు ప్రభువు, నేను యొక్క జీవితంలో ఎలాంటి కార్యాన్ని చేస్తూ వచ్చినానంటే, దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించేటువంటి ప్రజానికంగా దేవుడు నన్ను ఉంచుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటి? ఆయన మహిమ ఫరో వలనను ఆయన సమస్త సేన వలనను మహిమ తెచ్చుకున్నాడు. అందుకే ఏ రీతి మహిమ తెచ్చుకున్నాడు? నిర్గమాకాండ 14వ అధ్యాయం 17-18 వచనాలు. ఇదిగో నేను నిర్గమ 14:17-18 వచనాలు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయమును కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును కదా. 18వ వచనంలో, నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేనే యెహోవానని ఐగుప్తులు కదా. తనను తాను మహిమపరచబడుతూ వచ్చినప్పుడు ఐగుప్తులు ఏం చేస్తున్నట? ఆయన దేవుడు, ఆయన యెహోవా ఏ రీతిగా మహిమ తెచ్చుకున్నాడు. అందుకే ఆ సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలు పాట పడుతూ వస్తున్నారు. 15వ అధ్యాయంలో చూద్దాం ఆ మాట 2వ వచనంలో. నిర్గమాకాండం 15:2, యెహోవా నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తించెదను. మహిమ తెచ్చుకుందాను, మహిమను తించుతా అంటే ఆయన మహిమను నేను స్తుతిస్తాను, దేవుని మహిమను కొనియాడుతూ వస్తాను కదా. కాబట్టి ఆయన మహిమను తించెదను. నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ, దేవుడిచ్చిన రక్షణ బట్టి దేవుని మహిమ. దేని ద్వారా దేవుని మహిమ చూద్దాం. కీర్తన 50:23వ చరణం. కీర్తన 50:23వ చరణం. దేని ద్వారా దేవుని మహిమ వస్తుంది? స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. ఏం సిద్ధపరచుకున్నాడంట? మార్గాన్ని. దేని ద్వారా? స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచు. స్తుతి యాగం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, నేను వానికి దేవుని రక్షణ కనుపరచున్నట్లు. ఈ రక్షణ ఎవరు కనుపరిచే? నీకు నాకు దేవుడు కనుపరచు. వాడు మార్గము సిద్ధపరచు కొనేను. ఎట్లా సిద్ధపరచుకున్నాడు? తన రక్షణను నీ యొద్దకు నా యొద్దకు తీసుకుని వచ్చినాడు కదా. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఏది రక్షణ దినం కదా. ఏది రక్షణ దినం?
ప్రభు రక్షించిన దినము నీ జీవితంలో నెమ్మది ఉంటుంది. ప్రభు రక్షించే దినం నీ పాపంలో క్షమాపణ దొరికిందని సంతోషం ఉంటుంది. రక్షించబడిన దినం హృదయ సంతోషంతో నింపబడుతూ వస్తుంది. రక్షించబడిన దినం నీ జీవితము మార్పు చెందిన అనుభవం నీలో కలుగుతుంది. ఇది రక్షణ దినం. అందుకే ఇక్కడ అంటాడు, స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరిచిన. ఏ యాగం అర్పిస్తున్నావు? స్తుతి యాగం. స్తుతి యాగము అర్పించేటువంటిది ప్రభువును మహిమ తెచ్చేటువంటి అనుభవం, ప్రభువును ఘనపరిచే అనుభవం, ప్రభు నామను హెచ్చించే అనుభవం. ప్రభు యొక్క నామని దేవుని మహిమను తీర్చేదను, ఆయన మహిమను కొనియాడేటువంటి అనుభవం కదా. అందుకే ఆయన తగిన మహిమను ఆయనకు చెల్లించాలి. కీర్తన 96 కీర్తన 8వ చరణం. 96 యెహోవా నామమునకు తగిన మహిమ ఆయన చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. మొదటి భాగం మనకు కావస్తుంది. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించి ఆయన మహిమను తీర్చెదను కదా. ప్రకటన నేను చదువుకుంటూ వచ్చినాం కదా. ఆ గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, తర్వాత స్తోత్రము పొందడానికి అర్హుడు. అయితే నీవు నేను కూడా మహిమపరచాలంటే ఏం తీసుకురావాలంటే ఇక్కడికి యెహోవా నామమునకు తగిన మహిమ, దేవుని నామానికి తగిన మహిమను తీసుకుని వస్తున్నప్పుడు నిజమే నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. కీర్తన ఇంకో చోట అంట, కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఇక్కడే అంటాడు 9వ వచనములో. ఇది కీర్తన 96:9. ఎట్లా రావాలంట? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవా నమస్కారము. ఎట్లా నమస్కారం చేయాలంట? పరిశుద్ధ అలంకారములు. ఏ అలంకారం అంటే ఇది? పరిశుద్ధ అలంకారము కదా. పరిశుద్ధులొకటకే దేవుడు మిమ్మల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని పిలవలే. పరిశుద్ధపరిచాడు కదా. పరిశుద్ధపరచబడిన వారమై నూతనత్వంలోనికి తీసుకురాబడిన వారమై దేవుని ఆరాధించే అనుభవం కలిగిన వారమై దేవుని గణపరిచే అనుభవం కలిగిన వారమై ప్రభువుని మహిమపరుచు వచ్చినప్పుడు నిజమే ప్రభువా కుటుంబంగా చేరి, అంటే దేవుని సంఘంగా చేరి ప్రభువుని ఆరాధిద్దాం. ఇదే కీర్తన 96:7 రాస్తాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు. ఏంటంటే యెహోవాకు మహిమా బలము కదా. మహిమా బలములు. బైబిల్ ఏది? మీకు లేదా బైబిల్? ఏది? మీ బైబిల్ ఏది? ఓపెన్ చేయండి. మహిమా బలములు ఏం చేయాలంట? జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించు. ఏ జనం ఇది? ఈ జనముల కుటుంబం అన్నారు. ఏ జనంగా చూద్దాం. పేతురు రాసిన పత్రిక. ఏ జనం అంటది? వచ్చిందా? తాటుకొచ్చిందా మాట? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నిమిత్తము ఏర్పరచబడిన వంశము, ఏ జనం అంటే ఇక్కడ పరిశుద్ధ. అందుకే జనముల కుటుంబము లారా. ఏ జనం అంటే ఇక్కడ పరిశుద్ధ జనం కదా. ఎంతమంది జనంగం ఉంటుంది కదా. అయితే పరిశుద్ధ జనము అనేసరికి ప్రత్యేకత ఉంటుంది, శ్రేష్టమైన యోగ్యత ఉంటుంది, ప్రాముఖ్యమైన ప్రజానికము అని చెప్పబడుతుంది, ప్రత్యేకత కదా. కాబట్టి జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి కదా. ప్రభుని రీతిగా ఆరాధిస్తూ వచ్చినప్పుడు దేవుడు మహిమ ఘనత బలము స్తోత్రము పొంద అర్హుడుగా ఉంటున్నాడు. యెహోవా నా బలము నా గానము కదా. ఎందుకనంటే దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధిలో ఎలాంటి బలము పొందుతున్నాం కదా. బలము ఏ రీతిగా ఎవరు పొందుతున్నారు చూద్దాము. ఆ మాట యోబులో
17వ అధ్యాయము, యోబు గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. 17వ అధ్యాయము 9. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువగా ప్రవర్తించుదురు. ఎవరంటే నిరపరాధులు. అంతకంతకు బలము. నిరపరాధ అంటే అపరాధం చేసిన వ్యక్తి లే, ఎలాంటి అపరాధము లేనివాడు కదా. ఎందుకంట కదా, తన అపరాధములకు పరిహారం నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఆ ధన్యతలోనికి ప్రభు నిన్ను తీసుకొచ్చాడు. కాబట్టి వాళ్ళు ఎట్లున్నారంట, అయితే నీతిమంతులు తమ మార్గమును ఎట్లున్నారంట విడువక ప్రవర్తిస్తున్నారు. నిరపరాధులు. ఎందుకు నిరపరాధులు చెప్పబడిందంటే కదా, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము నిన్ను నన్ను కూడా నిరపరాధిగా తీర్చింది, మార్చింది. అపరాధాన్ని తీసివేసింది కదా, పాపాన్ని కొట్టివేసింది. అందుకే ఇక్కడ అంటాడు నిరపరాధులు అంతకంతకు ఇప్పుడు ఏం చేయబడుతున్నారంట, బలము నొందుతున్నారు కదా. ఎంత గొప్ప ధన్యత ఈ బలము. కాబట్టి ఈ బలము చేత నింపబడిన మన జీవితాలలో ఎలాంటి అనుభవాన్ని ఇస్తున్నారు దేవుడు. కీర్తన 84:5. కీర్తనలు 84:5. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు కదా. ఇప్పుడు ఏంటంట, దేవుని వలన బలమునందు మనిషి ఎట్లున్నారంట, ధన్యులుగా ఉన్నారు కదా. ఇదంట నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియ. ఎలాంటి యాత్ర కదా, విశ్వాస సంబంధమైనటువంటి యాత్ర కదా. అందుకే అంటాడు, యాత్రికుడనైనా నేను నా బసలో కదా, నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు ఏమైనా హేతువులాయను. 119 కీర్తన పాటల బుక్ పైన ఉంటుంది, ఈజీగా చెప్పవచ్చు. పాటల బుక్ పైన ఉంటుంది అన్నమాట. 119:54. యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను కదా. యాత్రికుడే నేను నా బసలో. బస అంటే ఒకలాంటి నిద్రావస్థ అని చెప్పుకోవచ్చు. బస చేయుచున్నారు కదా కదా. అంటే ఇది ఏంటంటే, ఇలాంటి యాత్రికుడైనా నేను నా బసలో అంటే యాత్రలే ఒక నిద్రగా కదా. బస్సులో పాటలు పాడుటకు నీ కట్టెరలు హేతువులాయను అని అంటాడు. కాబట్టి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి అనుభవంలో ప్రభు నిన్ను నన్ను ఉంచాడు. కాబట్టి ఈ భాగంలో చక్కని మాట వాడుతూ వస్తున్నాడు. ఏమి హేతువైంది తన జీవితంలో అంటే, నీ కట్టెడలు నాకు హేతువులాయను, నీ కట్టెడలు నాకు హేతువులాయను కదా. కాబట్టి ఎందుకనంట, బస అంటే నివాసం చేసేటువంటిది కదా. బస కదా, నిద్ర పక్కన పెట్టేసేయండి కాదు, అది బస అనేటువంటిది నివసింపదగినటువంటి చోటు. రెఫరెన్స్ బైబిల్లో ఇట్లుంటుంది. ఏమంటే ఇక 54వ వచనము రెఫరెన్స్ బైబిల్లో ఏమి రాస్తుందంటే, నేను పరదేశిగా ఉన్న నా నివాసములో నీ చట్టాలు నాకు పాటలయ్యాయి. కట్టడలు అనేటువంటి మాట చట్టం అని వాడుతవచ్చు. అంటే రిఫరెన్స్ బైబిల్ది. అంటే నేను పరదేశిగా ఉన్నటువంటి నా నివాసములో, ఈ లోకం అనేటువంటి నివాసములో నేనేమయ్యా పరదేశిగానే ఉన్నాను. అయితే నీ కట్టడలు నాకు హేతులయ్యాయి. పాటలు పాడటానికి నీ వాక్యము, కట్టడ అంటే వాక్యం వస్తుంది, దేవుని చట్టం వస్తుంది, అన్నీ వస్తాయి కదా. ఆ రీతిగా దేవుని సన్నిధానంలో అవును ప్రభువా, ఆయనే నాకు బలము, నా కీర్తనకు ఆస్పదము. యెషయా 12వ అధ్యాయం 2వ వచనము. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం కలిసి చదువుకుంటాం.
యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనము కలిసి చదువుకుంటాం ఈ మాట. ఇదిగో నా రక్షణ కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. ఏ ధారం అంట? ఆయన నాకు రక్షణ దాని, ఆయనే నా కీర్తనకు ఆస్పదం. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారము ఆయను కదా. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరి, దేవా నిన్ను గురించి కీర్తన పాడుతున్నాను కదా. ఎందుకు స్తుతించాలి? ఎందుకు దేవుని కనపరచాలి? ఎందుకు ఆయన నామము గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రం పొందడానికి అర్హుడు. ఇదే అధ్యాయం యెషయా 12లోనే చూస్తాం. ఆయన పొందడానికి అర్హుడే, నిజమే. అది చెల్లించే బద్దులమేంటున్నాం. 6వ వచనం కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం కలిసి చూద్దాం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. నీ మధ్యనున్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఏం చేయాలంట? సియోను కుమారి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. ఏ ధ్వని చేయాలంట? ఉత్సాహ ధ్వని కదా. ఈ ఉత్సాహ ధ్వని ఎక్కడి నుండి వచ్చింది? ప్రవిచ్చిన రక్షణను బట్టి కదా. ఆయన మహాత్మ్యమును వెల్లపరిచేటువంటి దాన్ని బట్టి కదా. ఉత్సాహ ధ్వని లేదా ఆనంద ధ్వని, సంతోష ధ్వని కదా, ఉల్లసింపదగిన సందర్భం నీ మధ్య. ఎందుకంటే నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఎవరు? అయినా గనుడైనాడు. చివరి మాట, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. అందుకంటాడు, నన్ను గణపరచువాని నేను అది కదా. కాబట్టి ప్రభు నామమున ఎరిగిన వారే, ప్రభు ద్వారా రక్షింపబడిన వారమై, ప్రభు యొక్క ఘనతలోనికి, మహిమలోనికి, ఆయన మహిమను నృతించేటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని తెచ్చిన విధానం బట్టి ప్రభును ఆరాధించడానికి దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక.